మన జిల్లాలో జగ్జీవన్ రామ్ గారి జన్మదినాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుపుకోవడమే కాదు, ఇంతకు ముందే నేను మన జిల్లా యంత్రాంగం ద్వారా ప్రభుత్వం ద్వారా జరిగే కార్యక్రమం అంబేద్కర్ భవన్లో అక్కడ జగ్జీవన్ రామ్ గారి స్టాచ్యూకు పూలమాల మేమందరం కలిసికట్టుగా గౌరవనీయులు మన బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు కూడా కార్యక్రమంలో పాల్గొని తన నియోజకవర్గానికి వెళ్ళడం జరిగింది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, ఎక్కడి వాళ్ళు అక్కడ జగ్జీవన్ రామ్ గారి స్ఫూర్తితో ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని మనం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందనేటువంటి విషయాన్ని గుర్తించబడానికే ఈ 2-3 అంశాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అందుకొరకే నాతో పాటు ఇక్కడ కూర్చున్నటువంటి మేధావి మా ప్రొఫెసర్ గారు విద్యాసాగర్ రావు గారు, అదేవిధంగా సుధాకర్ రావు గారు, రామకృష్ణ గారు, గోపి గారు, అదేవిధంగా బీసీ సంఘం అధ్యక్షుడు, ఎస్సీ సంఘం అధ్యక్షుడు, ఎస్టీ సంఘం అధ్యక్షులు అందరూ ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఇది మన బాధ్యతగా మనం ఒక్కరం చేస్తే ఇది అయ్యే పని కాదు. అందరం చేస్తే ఆ రోజు దేశ ప్రజాస్వామ్యం కొరకు, దేశ స్వాతంత్రం కొరకు మహాత్మా గాంధీ గారి నాయకత్వాన ఏ విధంగా జగ్జీవన్ రామ్ గారు పాల్పడ్డారో అదేవిధంగా రేపు రాబోయే ప్రజాస్వామ్య పరిరక్షణలో మనమందరం కూడా కలిసికట్టుగా పాల్గొనాలని మిమ్మల్ని కోరుకుంటూ, చివరగా అంత పెద్ద వ్యక్తి, స్వాతంత్ర సమరయోధుడు జగ్జీవన్ రామ్ గారు అనేకమైనటువంటి పదవులు ప్రజాస్వామ్యంలో ఆయనకు వన్నె తెచ్చినటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మన అందరి ద్వారా ఒకటే కోరుతా ఉన్న, జగ్జీవన్ రామ్ గారికి భారతరత్న ఇవ్వాలనేటువంటి విషయాన్ని మనం ఈరోజు ఆయన జన్మదినం నాడు కోరుకుంటూ ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ఇస్తుందనేటువంటి విషయంతో తెలియజేస్తూ ఆయనకు భారతరత్న కల్పించాలనేటువంటి మాట చెప్తూ, గౌరవనీయులు జావేద్ అక్రమ్ గారిని కూడా రావాల్సిందిగా, సంతోష్ గారిని కూడా రావాల్సిందిగా, మీరంతా పాదయాత్ర చేసి వస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఏదైతే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రలో పాల్గొని వస్తున్నట్టు అనిపిస్తుంది. చాలా సంతోషం. అందుకొరకే మరి ఒకసారి మనమందరం కలిసికట్టుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన తీర్మానం చేసి భారత ప్రభుత్వానికి పంపించి, అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి రికమెండ్ చేయవలసిందిగా కోరుతూ, జగ్జీవన్ రామ్ గారికి భారతరత్న ఇవ్వాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ గారి 118వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తూ, జగ్జీవన్ రామ్ గారు స్వాతంత్ర సమరయోధుడిగా, కేంద్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, ప్రధానిగా ఈ దేశానికి అనేక సేవలు అందించినటువంటి వ్యక్తిగా దేశవ్యాప్తంగా ఆయన జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా జగ్జీవన్ రామ్ గారి కూతురు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నటువంటి విషయాన్ని, ఆమె లోక్సభ స్పీకర్గా ఉండి ముఖ్యంగా తెలంగాణ బిల్లును లోక్సభలో పాస్ చేయించినటువంటి ఘనత కూడా జగ్జీవన్ రామ్ గారి కూతురు మీరా కుమారి గారికే దక్కుతుంది. ఈ అంశాన్ని మనం బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కుగా దేశంలో ప్రజాస్వామ్యం రక్షించవలసిందిగా ఏదైతే రాహుల్ గాంధీ గారు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడో దాన్ని పురస్కరించుకొని ఈరోజు మనమందరం కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నటువంటి విషయం. అది జగ్జీవన్ రామ్ గారి జన్మదినం రోజు మనం నిర్వహించుకుంటున్నటువంటి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, తద్వారా కేంద్ర ప్రభుత్వానికి కోరేది ఒకటే, బాబు జగ్జీవన్ రామ్ గారికి భారతరత్న ఇవ్వాలనేటువంటి విషయాన్ని కోరుతా ఉన్నాం. తప్పకుండా మాకు విశ్వాసం ఉంది, ఆయన చేసినటువంటి సేవల పట్ల ప్రభుత్వం గుర్తించి ఆయనకు భారతరత్న ఇవ్వాలని మరి ఒకసారి మీ ద్వారా కోరుకుంటున్నాం.